ఎవరు చూస్తాడనో ఎవరి కోసమో కాదు, నీ భవిష్యత్తు కోసం నువ్వు ఓటేసుకోవాలి. నీకెవరు మంచి చేస్తారనిపిస్తారో వాళ్ళకే ఓటేయి. ఒక్క ఓటు వల్ల కొంతమంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. రేపు పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు కూడా ఆధారపడి. ఇప్పుడున్న పరిస్థితి కారణం మనకన్నా ముందు తరాల వాళ్ళు ఓట్లు వేయటం వల్లనే. ఎందుకంటే వాళ్ళు సారా ప్యాకెట్లకు సిరా జాకెట్లకు ఓట్లు వేసారు కాబట్టికే మనం ఈ పైసలు తీసుకొని ఓట్లు వేయటం వల్లనే వాళ్ళు మనల్ని మన ఇచ్చిన డబ్బులు ఎలా తీసుకోవాలని ట్యాక్స్ రూపంలో పప్పుల మీద, ఉప్పుల మీద, పెట్రోల్ మీద, అన్నిటి మీద మనల్ని మళ్ళీ పిండి పైసలు అడుగుతారు. అప్పుడు ఎందుకని అడిగినావనుకో, నువ్వు పైసలు తీసుకోకుండా ఓటేసినావా అని అడుగుతాడు. మనం పైసలు తీసుకొని ఓటేస్తే నాయకుల్ని ఏది అడగలేము. మనం నిజాయితీగా పైసలు తీసుకోకుండా ఓట్లు వేస్తేనే మనం ఏ నాయకునైనా ప్రశ్నించే హక్కు మనకు ఉంటుంది. వాళ్ళు తప్పు చేసినా కూడా నిలదీయొచ్చు. అందుకే రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కుని వినియోగించుకోవాలి. నీ ఒక్క ఓటుతోనే దేశ అభివృద్ధి మార్చొచ్చు. నీ ఒక్క ఓటుతోనే కొన్ని జీవితాలని బాగుపరచవచ్చు. ఒక్క ఓటుతోనే గెలుపు ఓటములు నిర్ధారించుకోవచ్చు. ఓటు నోటుకి ఎప్పుడైతే అమ్ముడబోతుందో అప్పుడే మన అభివృద్ధి తగ్గిపోతుంది. అవినీతి పెరిగి డబ్బుకు ఓటును అమ్ముకోవద్దు. ఎందుకంటే ఒక్క ఓటు వల్ల దేశాన్ని మార్చే శక్తి ఉంటుంది. మీ విలువైన ఓటుని ఉపయోగించుకోండి. తప్పకుండా అందరూ ఓటేయండి. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.